నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా ఆగస్టు 14న విడుదలైంది. ఈ చిత్రంపై టీడీపీ ఎమ్మెల్యే ఒక అతను ఆ సినిమా మీద కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. దాని గురించి కూడా చూసుకున్నాం. జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఆగస్టు 14న రిలీజ్ అయిందండి. ఇది హిందీ, తెలుగు, తమిళంలో రిలీజ్ అయింది. దీంట్లో రుతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ వీళ్ళు ప్రధాన పాత్రధారులు. ఈ సినిమా బడ్జెట్ 400 కోట్ల బడ్జెట్ అండి. అత్యంత ఖరీదైన అయిన థ్రిల్లర్ సినిమా. ఈ సినిమా మీద కొంతమంది మన టీడీపీ ఎమ్మెల్యే చూసుకుంటే ఆయన ఎప్పుడు వార్తల్లో ఉంటాడు. ఎందుకంటే అప్పుడే ఆయన పుట్టినరోజు దానికి కూడా వార్తల్లో నిలిచాడు. అట్లాంటి ఈయన పేరు అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. ఈయన ఆడియో వైరల్ అయ్యింది. వైరల్ అయ్యి మన జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఎట్లా ఆడిస్తారు, ఏమి అతని పరిస్థితి ఏమి అనేది కూడా ఇతను నోరు బారేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారి మీద. ఏమరంటే ఎమ్మెల్యే పదవుల్లో ఉండి, అంత పదవుల్లో ఉండి టీడీపీ పార్టీ తరఫున గెలిచి జూనియర్ ఎన్టీఆర్ను అట్లాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనేది. ఎంతో సినిమా, అది పెద్ద సినిమా, 400 కోట్ల బడ్జెట్లో సినిమా తీసుకుంటే అతని సినిమాలకు రాజకీయాలకు ఏం సంబంధం ఉంటుంది? జూనియర్ ఎన్టీఆర్ గారు అతను ఏం తప్పు చేస్తున్నాడు? మంచి నటుడు, మంచి నాయకుడు, ప్రజల అభిమానం సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ మీద అట్లా నోరు పారేసుకోవడం ఎంతవరకు సమంజసము? ఈ అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఈ ప్రసాద్ గారు ఏమరంటే చూడండి, మన లోకేష్ని చంద్రబాబు ప్రోద్బలంతోనే ఎన్టీఆర్ సినిమాను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీలో ఆగ్రహం. వీళ్ళు చేసే పనులకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా చెడ్డ పేరు వస్తుంది. వీళ్ళు పదవుల్లో ఉంటారు, వీళ్ళు డెవలప్మెంట్ చేసుకోరు, కానీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు ఇలాంటి ఎమ్మెల్యేలు. టీడీపీలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు నోటు దురద. వైసీపీలో ఎలా ఉందో టీడీపీలో కూడా అలాగే ఉంటుంది. ఈయన చూస్తే మన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు ఆడియో వైరల్ అయింది. అయితే ఇతను వార్ 2 సినిమా మీద నోరు పారేసుకుంటున్నారు. నా పర్మిషన్ లేకుండా వేయిస్తారా, ఈ సినిమా ఆడదని అభిమాన సంఘ నేతలపై కూడా బాధ కేకలేస్తున్నాడు. ఎమ్మెల్యే వాయిస్ రికార్డు బయట పెట్టిన అభిమాన సంఘం నేత చూడండి. ఈయన వాయిస్ అంతా బయట వచ్చే గుడికి ఈ అభిమానులంతా గుక్కిరి అయిపోయారు. ఆందోళనలో మొత్తము అయిపోయింది. ఈయన చేసిన పనికి చంద్రబాబు నాయుడు గారు కూడా నన్ను వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకంటే ఇట్లాంటి పనులు చేయొద్దు అని. ఏమరంటే ఈయన చేసే పనులు ఏమరంటే జూనియర్ ఎన్టీఆర్పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నోరు పారేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఎలా చూస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసభ్యంగా మాట్లాడిన దగ్గుబాటి ప్రసాద్ నారా లోకేష్కి వ్యతిరేకంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాను ఆడనేను అంటూ హెచ్చరించారు. వార్ 2 షోలను అనంతపురంలో నిలిపేయాలంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఈయన చూడండి, ఈ సినిమా అంటే అది సినిమా అంటే నారా లోకేష్కి వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉండదు కదా. వాళ్ళు కథ తీసుకుంటారు. 400 కోట్ల బడ్జెట్ సినిమా. జూనియర్ ఎన్టీఆర్ ఏం చేశారండి? చెప్పండి, జూనియర్ ఎన్టీఆర్ ఏం చేశారు? అతను సినిమాలు తీసుకుంటున్నాడు. అతని సినిమాల మీద ఎవరికి కసి ఉంటుంది? ఫ్యాన్స్ ఎంత ఒట్టి అవుతారు చెప్పండి. నందమూరి తారక రామారావు గారు మనవడు జూనియర్ ఎన్టీఆర్. అతను అంటే సినిమాలు ఒక క్రేజ్ ఉంది. అట్లాంటి జూనియర్ ఎన్టీఆర్ మీద నోరు పారేసుకోవడం ఎంతవరకు సమంజసమండి? ఎవరు నోరు పారేసుకున్నా తప్పే. ఈయన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు ఏదో కొంచెం గుర్తింపు కోసము చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని సినిమాల్లో పెట్టినారని చెప్పి ఆయన సోషల్ మీడియాలో బూతు పురాణాలు ఆయన మాట్లాడినట్టు అన్నీ వైరల్గా మారినాయి. దీని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా వివరణ కోరారు. ఇట్లాంటి ఎమ్మెల్యేలు ఉంటే పార్టీకి కూడా చెడ్డ పేరు, కాబట్టి ఈయన ప్రసాద్ గారు ఇంకా 2-3 ఎమ్మెల్యేల మీద కూడా ఆయన
చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు. ఇట్లాంటి పనులు చేస్తే నేను సహించను అనేది కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క కోరిక. వార్ 2 విడుదల సందర్భంగా అభిమానులు స్పెషల్ షోకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ను జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం నేత ధనంజయ నాయుడు అవమానించారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్పై దగ్గుపాటి ప్రసాద్ రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో టీడీపీ ఎమ్మెల్యే బూతు పురాణాలు వైరల్గా మారింది. ఈ జూనియర్ ఎన్టీఆర్ గారి మీద చేసిన ఈయన అనంతపురం దగ్గుపాటి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు చాలా లేపింది. ఇప్పుడు అభిమానులు ఈ అంతా ఒకటిగా అయిపోయారు. ఇది తెలుగుదేశం పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇట్లాంటి ఎమ్మెల్యేల మీద చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకోవాలా, ఇలాంటి వాళ్ళకి క్రమశిక్షణలో పెట్టాలనేది అందరూ కూడా కోరుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అభిమానులు కానీ ప్రజలు కానీ ఎవరు ఒప్పుకోరండి. ఎందుకంటే అతను సినిమా తీసే యాక్టర్, 10 మందిని అతను ఏ పొద్దు కూడా రాజకీయాలకు రాడు. మన జూనియర్ ఎన్టీఆర్ గారు అతని పని అతను చేసుకుంటూ పోతూ ఉంటాడు. ఎప్పుడున్నా ఏదున్నా కూడా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతూ ఉంటాడు. అట్లాంటి జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అనేది కూడా చూడాలి. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు దగ్గుపాటి ప్రసాద్ క్షమాపణలు చెప్పాలి. రాజకీయ కుట్రలు ఈ భాగంగా ఈడోను బయటకు వచ్చిందన్న ఎమ్మెల్యే దగ్గుపాటి సొంత పార్టీ నేతలే తన ఇమేజ్ని డ్యామేజ్ చేసినారంటూ మండిపాటు. చూడండి, రాజకీయ కుట్రలో భాగంగానే ఆడియో బయటకు వచ్చిందంటున్నాడు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు. ఎమ్మెల్యే ప్రసాద్ గారు మాట్లాడిన మాటలు ఏం మాటలు, అవన్నీ డ్యామేజ్ కదా, పార్టీకి కూడా డ్యామేజ్ కదా. మీరు చూడండి, పార్టీకి కూడా డ్యామేజ్. దీని మీద చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయ్యారండి. ఈ వ్యాఖ్యల మీద, ఇతని మీద దగ్గుపాటి ప్రసాద్ గారు జూనియర్ ఎన్టీఆర్ మీద చేసిన వ్యాఖ్యల మీద చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యి వివరణ ఇవ్వాలి ఇమ్మీడియట్లీ, మీలాంటి వాళ్ళ పార్టీ నష్టం అవుతుంది అనేది కూడా చెప్తున్నారు. ఇంకా ఈ అభిమానులు చూస్తే టీడీపీ ఎమ్మెల్యే ఆఫీస్ ముందు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ధర్నా చేస్తున్నారండి. ధర్నా చేసి అతన్ని ఏం చేశారో తెలుసా, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన, తిరుపతిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన, అనంత ఎమ్మెల్యే ప్రసాద్పై బగ్గుమన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్, నెల్లూరు నర్తికి సెంటర్లో ధర్నా, విజయవాడలో ఎమ్మెల్యే ఫ్లెక్సీలని చెప్పులతో కొట్టి దహనం చేశారు ఎన్టీఆర్ అభిమానులు. నోటుకు మనం నోరు పారేసుకోవడం ఎందుకు, దానివల్ల ఏమొస్తుంది, పార్టీకి చెడ్డ పేరు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమి దానికి సమాధానం చెప్పుకుంటారు, లోకేష్ గారు ఏం సమాధానం చెప్పుకుంటారు చూడండి. జూనియర్ ఎన్టీఆర్పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వ్యాఖ్యలపై రచ్చ రేపుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ను బూతులు తిట్టిన ఎమ్మెల్యే దగ్గుపాటి ఆడియో వైరల్గా మారింది. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్సీ కాదండి, అభిమానులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరు చేసినా తప్పే. ఈ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కి వ్యతిరేకంగా అందరూ కూడా తప్పులు పడుతున్నారు. ఎందుకంటే ఒక యాక్టర్ని, మంచి నాయకుడు, ఎవరినైనా సినిమా యాక్టర్లు వాళ్ళు సినిమాలు తీస్తారు, వాళ్ళ మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు. దీనివల్ల చూడండి, చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు, లోకేష్ గారికి చెడ్డ పేరు, ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది చేస్తున్నదండి. దీన్ని ఏం చేస్తున్నారు, ఇప్పుడు వైరల్ అయిపోయింది. మన దగ్గుపాటి ప్రసాద్ గారు చేసిన ఈ వైరల్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఆగ్రహం చేసింది. ఇలాంటి వాళ్ళను వచ్చే కూడా మంచిది కాదనేది కూడా చెప్తున్నారండి. ఎన్టీఆర్ జోలుకు వచ్చే సహించేది లేదని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తేల్చి చెప్పారు. 4 గోడల మధ్య క్షమాపణ చెప్తే కుదరదని ఎమ్మెల్యే దగ్గుపాటి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే అని అన్నారు. మేము ఓట్లు వేస్తేనే ఎమ్మెల్యేగా గెలిచామంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇవాళ ఉదయం నుంచి తీవ్ర దుమారం రేగుతుంది. జూనియర్ ఎన్టీఆర్ అంటే చంద్రబాబు, నారా లోకేష్లకు నచ్చదు, అందుకే ఈయన సినిమాలు ఆడనివ్వను, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు మీరు చూడొద్దంటూ దగ్గుపాటి ప్రసాద్ హుకుం జారీ చేశారు. ఈ అసభ్య పదజాలంతో జూనియర్ ఎన్టీఆర్ను దూషించిన ఆడియో వైరల్ కావడంతో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్పై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బగ్గుమన్నారు. చూడండి, వార్ 2 సినిమా మీద అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు చేసిన ఈ వ్యాఖ్యలు మొత్తం రాష్ట్రమే కాదు, తెలుగు ప్రజల్లో అంత దుమారం లేపుతుంది. దీనివల్ల పార్టీకి చెడ్డ పేరు, లోకేష్ గారికి చెడ్డ పేరు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు అతని మీద వార్నింగ్ ఇచ్చారు. క్రమశిక్షణ తప్పితే ఏటు తప్పదనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇలాంటి ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు మీరు
ఎవరైనా సరే ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు సినిమా యాక్టర్ల మీద, మహిళల మీద, ఇంకొకరి మీద నోరు పారేసుకోవడం మంచిది కాదండి. ఇట్లాంటి టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలనేది కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, ప్రజలు అందరూ కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.